అందరికీ నమస్కారం అండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ లక్ష్మీదేవి ఒక అనుగ్రహం మన మీద ఉండాలని, మనం ఎప్పుడు కూడా ఆర్థిక పురోగతిని పెంచుకోవాలని, ఎప్పుడు కూడా నిత్యం మన చేతిలో డబ్బు ఆడాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం. ఏ ఒక్క సమస్యకైనా పరిష్కారం డబ్బుతోటే ఉందని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం. అయితే ఆ డబ్బే నిలబడాలన్నా, ఆ డబ్బుతో పాటు ఇంట్లో ఎప్పుడు కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలన్నా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా మన మీద ఉండాలట. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకోవాలనుకుంటే అమ్మవారిని ఎంతో ప్రీతమైన వస్తువులతో అమ్మవారిని పూజించినట్లయితే ఇంకెంతో వెంటనే కనుగరిస్తారని, అమ్మ ఒక అనుగ్రహం మనందరికీ దక్కుతుందని కూడా చెప్తుంటారు. అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి కమల పువ్వులు, తామర పువ్వులు. అయితే ఆ తామర పువ్వులతో ఒక్క పువ్వుతో పూజించిన అమ్మ ఇట్టే మనల్ని అనుగ్రహిస్తారట. ఎందుకంటే ఆవిడతో పాటు క్షీరసాగర మదనంలోనూ ఉద్భవించింది ఒక తామర పువ్వు కూడా ఒకటని చెప్తుంటారు. అయితే తామర పువ్వు ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలి, వాటితో దీపారాధన ఎలా చేస్తే అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే మొదటగా మనం ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా మనం వారానికి ఒక 2 సార్లైనా కూడా గడపకి మనం ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత పూజ అన్నది మొదలుపెట్టినట్లయితే విశేషమైన అనుగ్రహం ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది నిలబడుతుంది. అయితే గడపను మనం ఎప్పుడు కూడా నిండుగా కలకలాడు ఇంట్లో కూడా ఎప్పుడు కూడా సంతోషం అనేది నిలిచి ఉంటుంది. అయితే ఇంకా నిండుగా కలకలాడుతూ ఉండాలంటే పసుపులోని కొద్దిగా పెరుగుని కలిపి గడపకి అనేది రాసినట్లయితే పసుపు ఇంకా ఎంతో నిండుగా అనేది అలంకరణ అనేది కనిపిస్తుందండి. దాని మీద పసుపు కుంకుమను అలంకరించినట్లయితే ఇంకెంతో కలకలాడుతుంది. అయితే ప్రతి మనం రోజు చేయలేకపోయినా శుక్రవారం, మంగళవారం, లక్షవారాల్లో ఈ విధంగా గడపని అలంకరించుకున్నా చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మన మీద ఉంటుందండి. అయితే మొదటిగా మన తామర పువ్వు ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు చూసేద్దాం. మనకు తామర పువ్వు ఒత్తులు పూజ సామాగ్రి కొన్ని స్టోర్లు అనేది దొరికిపోతాయండి. అలా దొరకలేనప్పుడు మనం ఒక తామర పువ్వు తెచ్చుకున్నాము ఇంటికి అనుకున్నప్పుడు దాన్ని కాడతో తెచ్చుకున్నట్లయితే ఆ కాడని మనం తీసి పడేయకుండా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న ఇలా ఇడిచినట్లయితే దాని మధ్యలోని నార అనేది మనకు కనిపిస్తుందండి. అది మనకి పత్తి విధంగా అనేది కనిపిస్తుంది. ఇలా లాగి కొలిది నార అనేది మీదకి వస్తూనే ఉంటుంది. కాకపోతే నెమ్మదిగా అనేది లాగుతూ ఉన్నప్పుడు ఆ నార అనేది స్మూత్గా వస్తూనే ఉంటుంది. ఆ నారని తీసి మనం పత్తిలో కలిపి ఒత్తిగా అనేది తయారు చేసుకొని మన దీపారాధనకి వాడినట్లయితే ఎంతో మంచిదండి. ఇది మనం ప్రతి నిత్యం వాడచ్చు. లేదు అనుకుంటే శుక్రవారం పూటైనా మనం ఈ తామర పువ్వు ఒత్తులు అనేది మనం నివేదించవచ్చండి. ఒక్క శుక్రవారం దొరికినా చాలు మనకి ఈ తామర పువ్వు ఒత్తులతో అమ్మవారికి ఇలా దీపారాధన చేస్తే అమ్మ ఒక అనుగ్రహం అనేది ఖచ్చితంగా మన మీద ఉంటుందట. ఇది మనకి వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి. అలా కంటిన్యూగా చేస్తున్నా కూడా ఇంకెంతో మంచిది. పూర్తి అనుగ్రహం అమ్మవారి దొరకడానికి ఎంతో ఆస్కారం ఉంటుందండి. ఇలా మనం తామర పువ్వు ఒత్తులు అనేది తయారు చేసుకున్న తర్వాత ఆ ఒత్తులతో మనం నేతితో దీపారాధన చేసినట్లయితే విశేషమైన అనుగ్రహం, విశేషమైన అమ్మకి అనుగ్రహ ప్రాప్తులు అవుతామండి. అయితే మనం ఇది సంధ్యా సమయంలో వెలిగించినట్లయితే ఇంకా మంచిది. లేదు 2 పూటలో వెలిగించగలము అనుకుంటే ఇంకా చాలా చాలా మంచిదండి. శుక్రవారం పూట సంధ్యా సమయంలో వెలిగించే దీపారాధన అంటే అమ్మవారికి ఇంకెంతో ప్రీతి కాబట్టి ఇలా సంధ్యా సమయంలోని తామర పువ్వు ఒత్తులతో దీపారాధన చేసి అమ్మకి ఈ విధంగా తామర పువ్వుని నివేదించినట్లయితే ఇంక విశేషమైన ప్రాప్తులు అవుతున్నట్టే. అయితే మనకి అమ్మవారిని ఈ విధంగానే పూజించాలి. మనకి లేనిది తెచ్చి అమ్మవారిని పెట్టి పూజించే కానీ మనకు ఉన్న దాంట్లోనే అమ్మవారిని తృప్తిగా భక్తి శ్రద్ధలతోటి పూర్తి నమ్మకంతో అమ్మవారిని పూజించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారికి అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది. అయితే అమ్మవారికి ఈ విధంగా ఆర్థిక పురోగతి ఎప్పుడు కూడా బాగోట్లేదు అనుకున్నవారు కానీ, పురోగతిని పెంచుకోవాలి అనుకున్నవారు కానీ, మన జీవితంలోని ఏ ఒకదానికి ఆటంకం రాకుండా అన్నింటిలోని కూడా విజయం సాధించాలి అనుకున్నవారు లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం ఉభయ సంధ్యలో పూజించగలిగితే ఉభయ సంధ్యలో ఇలా చేయొచ్చు. లేదు సంధ్యా సమయంలో చేయాలి అనుకున్నవారు ఈ సంధ్యా సమయంలోనే అమ్మవారికి ఈ విధంగా దీపారాధన చేసిన చాలు, అమ్మవారు మనల్ని ఎంతో కరుణిస్తారట. ఆమె ఒక అనుగ్రహం అనేది మన మీద తప్పకుండా ఉంటుందట. అయితే అమ్మవారిని ఈ విధంగా నివేదించిన తర్వాత మనకి కలిగిన ప్రసాదం అనేది నివేదించవచ్చండి. మనకు కలిగిన దాంట్లో అమ్మవారికి ప్రసాదం అనేది నివేదించి అమ్మవారిని ఆ అనుగ్రహం మనం అందరం పొందవచ్చండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.